జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో గల అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు జడ్జి మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శామ్ కోసాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లోక్ అదాలత్ లో సెటిల్మెంట్ చేసుకోవడం ద్వారా తాము సివిల్ కేసుల్లో చెల్లించిన కోర్టు ఫీజు కూడా తిరిగి పొందవచ్చని తెలిపారు. తమ కేసులను అనగా ఆస్తిపరమైన కేసులను మరియు కుటుంబ సమస్యల కేసులను పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్లు మరియు మధ్యవర్తిత్వం ఒక మంచి వేదిక అని తెలిపారు. లోక్ అదాలత్ లో కేసు రాజీ అవ్వడం ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్టే అని అన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ కేసులు పరిష్కారం చేసుకోవడంలో ఈ లోక్ అదాలత్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, ఇలాంటి అవకాశాన్ని కక్షిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార ముఖ్య కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పలుమార్లు కోర్టుకు తిరగడం, వ్యయ ప్రయాసాలకు గురి కాకుండా సత్వరమే కేసును పరిష్కరించే వేదిక ఈ లోక్ అదాలత్. స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉభయ పక్షాలు న్యాయబద్ధమైన పరిష్కారం లభిస్తుంది. ఏళ్ల తరబడి ఉన్న కేసులు నిమిషంలోనే వాటిని పరిష్కరించి ఇద్దరి మధ్య రాజీ కుదర్చడమే లోక్ అదాలత్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి డి ఇందిరా మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో 38 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామని, ఇందులో రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహనాల ప్రమాద బీమా కేసులు, కన్స్యూమర్ కోర్టు కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ శ్రీ పట్టాభిరామరావు, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, జిల్లా జడ్జీలు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ జడ్జీలు, రంగారెడ్డి జిల్లా అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి రవీందర్, రంగారెడ్డి జిల్లా అడ్వకేట్ బార్ అసోసియేషన్ చైర్మన్ సెక్రటరీ మాధవరెడ్డి, అడ్వకేట్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి కస్తూరి, న్యాయవాదులు రామచందర్, జ్యోతి, రామకృష్ణారెడ్డి, జిల్లా న్యాయ సేవా సంస్థ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్స్ అరుణశ్రీ, శ్రీలత, శ్రీదేవి, రజనీదేవి, శ్రీనివాస్, హేమలత మరియు కక్షిదారులు పాల్గొన్నారు. So I thought I would start with the toppers this time. Second was to express my gratitude to the officers and all the stakeholders who have participated in the Lok Adalat for giving this stupendous result. Without the effort, cooperation of each one present over here, that is the judicial officers, the officers from the police department, the state administration, the officers from the insurance companies, the banks, without the active participation and full cooperation, it would not have been possible. And it is with this intention that I thought I will come again to between you. See, from the statistics that is available with the January Lok Adalat that was convened, the result was 92,000 from this district. The next Lok Adalat there in June, it went up to 1.10. September, the last Lok Adalat that was convened, it further went up to 1.16. So the graph is on the incline, and I am very confident that today's Lok Adalat also would be much better than the incline would be steep this time. And I have been assured by the Commissioner of Police